హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నడకుదురు రావడం జరిగింది. ఈ నడకుదురులో ఒక అందమైన దివిసం ప్రాంతంలో ఉంది ఈ నడకుదురు గ్రామం అనేది. ఈ నడకుదురు గ్రామంలో ఈ పృథ్వీశ్వర స్వామి ఆలయం అనేది చాలా ప్రసిద్ధి. ఈ నడకుదురు గ్రామంలో ఈ పృథ్వీశ్వర ఆలయానికి ఇంత ప్రసిద్ధి రావడానికి గొప్ప చరిత్ర కూడా ఉందని చెప్తారు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని నుంచి ఈ నడకుదురు ప్రాంతానికి వచ్చి నరకాసుడిని సత్యభామ సమేతంగా వధించాడని చెప్పేసి చరిత్ర. ఈ యొక్క గుడి చరిత్ర గురించి అలాగే దీని యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఒక పెద్ద సర్పం కూడా వస్తుందని చెప్తున్నారు. దాదాపు ఒక కింగ్ కోబ్రా, అదే అతిపెద్ద నాగుపాము వస్తుందని చెప్తున్నారు. అసలు దాన్ని కూడా కుదిరితే మనం ఆ స్వామిని కూడా దర్శించుకుందాం. ఈరోజు ఈ గుడి యొక్క విశిష్టతను మనం ఈరోజు తెలుసుకుందాం రండి. ఈ నడకుదురు క్షేత్రం విజయవాడకి 80 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి 34 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. విజయవాడ నుంచి ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకునే భక్తులకు విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వచ్చే కరకట్ట ఎక్స్ప్రెస్ ఎక్కి నడకుదురు దగ్గర దిగవలను. ఈ నడకుదురు అనేది చల్లపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి మీరు చల్లపల్లి బయటే, మీరు 5 కిలోమీటర్ల బయటే మీరు దిగాలి. పురిటిగడ్డ అని చెప్పి ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామానికి ముందే ఈ వంతెన ఎడం చేతి వైపు బస్సు తిరగక ముందే మీరు అక్కడ దిగవాలి. దిగిన తర్వాత మీరు కుడి చేతి వైపుకి కృష్ణానది తీరం వైపు మీరు కొంచెం దూరం నడిచినట్లయితే అక్కడ కుడి చేతి వైపు మీకు ఈ గుడి యొక్క ఆర్చి వస్తుంది. ఈ గుడి ఆర్చిలో నుంచి మీరు లోపలికి వెళ్ళినట్లయితే ఈ క్షేత్రాన్ని మీరు చేరుకుంటారు. ఇది కరకట్ట రోడ్డు మీద నుంచి మీకు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకునేవారు మీరు తెల్లవారుజామున 7-8 ఆ ప్రాంతాల్లో మీరు బయలుదేరినట్లయితే ఈ క్షేత్రాన్ని మీరు 10 చేరుకోగలరు.
ఈ పాటేలు వృక్ష వనంలో అనేక క్షేత్రాలు, దివ్య క్షేత్రాలు, శైవ క్షేత్రాలు మరియు అమ్మవారి బ్రహ్మరాంబదేవి, శ్రీశైలం బ్రహ్మరాంబదేవి, ఇంకా అనేక రకాల అమ్మవార్ల యొక్క గర్భగుడిలో ఉండే నిజమైన విగ్రహాలను పోలి ఉండేట్లుగా ఉండే విగ్రహాలను ఈ వనంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే చాలా మంది ఆ క్షేత్రాలని దర్శించుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వారందరూ ఈ యొక్క పాటేలు వృక్ష వనంలో అదే క్షేత్రంలో ఉన్న దేవుళ్ళని స్వయంగా మీరు దర్శించుకునే అవకాశం ఈ వనంలో కల్పించబడింది. ఈ వనం అనేది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎవరైనా అలాగే ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయని చెప్తారు. చాలా మంది ఇక్కడ ఉన్న ఒక 3-4 ఎకరాలు రాతి ఉసిరి తోటలో వనభోజనాలకి వస్తూ ఉంటారని చెప్పి చాలా మంది చెప్తుంటారు. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలకు ఏర్పాటు చేసుకుని మీ కుటుంబ సమేతంగా వనభోజనాలకి హాజరయ్యి ఈ స్వామిని దర్శించుకుని అలాగే వనభోజనాలు కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.
నమస్కారం మంత్రి గారు. అసలు ఈ పృథ్వీశ్వర స్వామి దేవాలయం గురించి, అసలు ఈ కృష్ణా నది తీరాన ఈ దేవాలయం ఎలా వెలిసింది, అసలు దీని యొక్క విశిష్టత, దీని చరిత్ర గురించి ఈ రోజు మా ప్రేక్షకులకు తెలియజేస్తారని ఆశిస్తూ దాని నుంచి చెప్తే సంతోషం. చలపల మండలం కృష్ణా జిల్లా నడకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు, స్వయంభూత వెలిసి ఉన్నారు. మనం దీపావళి పండుగ చేసుకుంటాం కదా, దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటాం అంటే నరకాసురుడు అనే రాక్షసుడు చనిపోయాడని చెప్పి మనం దీపావళి పండుగ చేసుకుంటాం. ఆ యొక్క నరకాసురుడు అనే రాక్షసుడు శివుడి దగ్గర ఒక వరం కోరతాడు అన్నమాట, నేను ఎవరి చేతిలో చనిపోకూడదు అని చెప్పి. శివుడు అంటాడు, అలా కుదరదు, పుట్టినవాడు ఎవరైనా సరే చనిపోవాల్సిందే, అలా కుదరదు అని చెప్తారు. మళ్ళీ ఒక్కోసారి జపం చేసి మళ్ళీ మెప్పించి శివుడిని, మళ్ళీ శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అంటే నేను ఎవరి చేతిలో చనిపోకూడదు, నాకు అదే వరం కావాలి అని చెప్తారన్నమాట. చెప్తే సరే మీ తల్లి తప్ప అని చెప్తాడు. సరే మా అమ్మ నన్ను ఎందుకు చంపుతుంది అని చెప్పని సరే అని చెప్పని అంటాడు. అన్న తర్వాత కొంతకాలం జరిగిపోతుంది. ఈ యొక్క నరకాసురుడు అనే రాక్షసుడు ఒరిస్సా దేశంలో ప్రాజ్ఞోషకపురం అనే పట్టణానికి అతను రాజు. ఆ రోజుల్లో రాజులు వేటకెళ్తారు కదా, అలా వేటకెళ్ళినప్పుడు ఆ యొక్క నరకాసురుడు అనే రాక్షసుడు యొక్క బాణం గురితప్పి ద్విముఖుడు అనే యొక్క బ్రాహ్మణుడికి తగిలి అతను చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ దోషం పోగొట్టుకోవడం ఎలా అని చెప్పని నారద మహర్షిని అడుగుతారు. నారద మహర్షిని అడిగితే కృష్ణా నది పరివాహ ప్రాంతంలో భూమి నుంచి ఉద్భవించిన లింగం మీ తండ్రి గారి పేరటువంటి పృథ్వీశ్వర స్వామి ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఒక పుష్కర కాలం అంటే 12 సంవత్సరాల పాటు ఆ శివలింగానికి పూజ చేసుకుంటే ఆ యొక్క దోషం పోతుంది అని చెప్తారన్నమాట. సరే అని చెప్పని ఆ యొక్క నరకాసురుడు రాక్షసుడు ఒరిస్సా దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఈ శివలింగానికి పూజ చేసుకుంటూ ఉండేవారు. ఇది ఫస్ట్ ఊరు, ఇదంతా ఊరు అనమాట. ఇక్కడ ఊళ్ళో పెళ్లి కాని పిల్లలందరినీ కూడా చెరపట్టి బంధించేవాళ్ళు. నన్ను ఎవరు చంపలేరు, నన్ను రాక్షసుని కదా, నన్ను ఎవరు ఏం చంపలేరు, శివుడు అంతటి వారు నాకు ఆజ్ఞ ఇచ్చారు కదా, ఇంక నన్ను ఎవరు చంపలేరు అని చెప్పని ఈ పెళ్లిగాని పిల్లలందరినీ కూడా చెరపట్టి బంధించాడు అనమాట. ఈ నరకాసురుడు పెట్టే బాధ తట్టుకోలేక యుగ పురుషుడు శ్రీకృష్ణ వారికి మొరపెట్టుకుంటారు ఈ యొక్క నరకాసురు యొక్క బాధ నుంచి తప్పించమని. అప్పుడు శ్రీకృష్ణ వారు సత్యభామ సమేతై ద్వారకా అనే యొక్క పట్టణం నుంచి ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు అంతటి వాడు యుద్ధం చేయలేక సురగతప్పి పడిపోతే సత్యభామ అతన్ని సంహరిస్తుంది. అంటే దీపావళి పండుగ చేసుకోవాల్సిన మొట్టమొదటి ఊరు ఈ ఊరే. నరకాసురుడు ఈ ఊళ్ళో చనిపోయాడు కాబట్టి నరకోత్తారక క్షేత్రం అనే ఊరి పేరు వచ్చింది. తర్వాత నరకతూరు, నడకదూరు, నడకుదురుగా కాలక్రమేణా ఊరి పేరు అనేది మారిపోయింది అనమాట. మరి సత్యభామ సంహరిస్తుంది కదా నరకాసురుని, అందుకని ఆమె కూడా కళ్ళు కనిపించు. ఎందుకంటే ఈయన గొప్ప శివభక్తుడు. ఈయన నరకాసురుడు రాక్షసుడు కేకేస్తే శివుడు వచ్చేవాడు. అలాంటి శివభక్తుని చంపినందుకు సత్యభామకి కళ్ళు కనిపించవు అనమాట. అందుకని ఆమె కూడా ఆ దోషం పోగొట్టుకోవడానికి దేవేంద్రుడు వనం తోటలో నుంచి పాటలి అనే మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అర్చన చేశారని స్కాంద పురాణంలో సహ్యాద్రి కాలంలో ఉంది. నేను చెప్పింది అంతా స్కాంద పురాణం అనే పురాణంలో ఉంది. ఈ ఆలయం వచ్చేసి పడపడముఖంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఈ చెట్టు కనుక ముడుపు కడితే పిల్లలు పడతారు, గట్టి నమ్మకం. ఇది కలియుగం కదా. రాముల వారి కాలాన్ని త్రేతాయుగం అని, శ్రీకృష్ణ వారి కాలాన్ని ద్వాపర యుగం అని అంటారు. ఈ ద్వాపర యుగం నుంచి ఇప్పటికి 5137 సంవత్సరాలు అయింది. ఈ 5137 సంవత్సరాల పూర్వమే ఈ ఆలయం ఇక్కడ ఉండబట్టేగా ఆ యొక్క నరకాసురుడు రాక్షసుడికి వచ్చింది. అన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అర్చన జరుగుతుందని ఏంటయ్యా అంటే శివలింగాకారానికి అలా బొట్టు పెట్టిన ప్లేస్ లో ఇలా బొట్టు పెట్టి పెట్టి ఇలా అరిగిపోయిందని శివలింగాకారానికి అలా బొట్టు పెట్టి పెట్టి అరిగిపోయింది. మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ఆ పాటలి చెట్టు అనేది ఇక్కడ తప్ప ఇండియాలో ఎక్కడ ఉండదు. లలితా సహస్రనామంలో ఉత్తర భాగంలో 147వ నామం పాటలి కుష్మప్రియాయ నమః అనే నామంతో 47 నామం పాటలి కుష్మప్రియాయ నమః అనే నామం ఉంటుంది. ఆ పాటలి పూలు అనేది ఇక్కడ తప్ప ఇండియాలో ఎక్కడ దొరకవు. ఆ పూలతో విశేషంగా పూజలు చేస్తాం. ఎంతమంది వచ్చినా భక్తులకు కూడా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఉండదండి, శ్రావణ మాసంలోనే పూలు వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చిన భక్తులు కూడా చాలా మందికి చూపిస్తాము, కొంతమందికి కూడా తీసుకెళ్తారు. శివుడికి అమ్మవారికి విశేషమైన చాలా చుట్టుపక్కల ఉన్న పరివార దేవతలకు కూడా పరివార టెంపుల్స్ కూడా పంపిస్తూ ఉంటాయి. అలాగే నాగపాము ఇది వస్తా ఉంటుంది చెప్పండి. నాగపాము వచ్చేవాడికి అంటే 2027కు ముందు, అంటే అప్పుడు మొన్న పుష్కరాలు కాకుండా అంత ముందు పుష్కరాలకి ఈ ప్రహరీ గోడ, తర్వాత టైల్స్, గ్రానైట్లు, తర్వాత నాపరాయి ఇవన్నీ గ్రాండెడ్ అయినాయి. పుష్కరాలకి గ్రాంట్ వచ్చింది.
ఈ గ్రాంట్ రాకముందు ఏంటంటే పాములు అనేవి లోపలికి వచ్చేవి. ఎలా అంటే ఈ అభిషేకం చేసుకున్న నీళ్లు బయటకు వెళ్తాయి కదా, పానుమట్ల నుంచి అలా దాంట్లో నుంచి లోపలికి వచ్చేవి. ఈ 2007కు ముందు కూడా దేవస్థానం అనేది ఇప్పుడు కొత్తగా టైమింగ్స్ అనేది పెట్టారు. ఇప్పుడు మార్నింగ్ 7 దగ్గర నుంచి 12 వరకు, సాయంత్రం 5 దగ్గర నుంచి 6 వరకు టైమింగ్స్ ఉంటది. ఈ టైమింగ్స్ ప్రకారమే ఇప్పుడు టెంపుల్ అనేది తీసుంటుంది. ఇదివరకు అయితే కనుక 10:30 ఆ టైంలో వచ్చి తలుపులు తీసిన, ఒకవేళ కనుక స్వామివారి కనుక పీఠ మీద కనుక ఉంటే తలుపులతో ఇలా కొడితే అప్పుడు అవి బయటకు వెళ్ళేవి. అప్పుడు మాత్రమే నువ్వు స్వామివారికి పూజ చేసి నైవేద్యం పెట్టేవాళ్ళు. ఇది మొత్తం కూడా చుట్టూతా పొలాల ఏరియా కాబట్టి బాగా ఎక్కువగానే పాములు కనబడతా ఉండేవి. ఎక్కువగా పాములు కనబడతా బాగా పాములు ఉండేది. ఈ గ్రానైట్ ఇది వేయటం వల్ల ఇప్పుడు తొందరగా జరగలేక, అది కాక చుట్టుపక్కల కూడా ఈ ప్రహరీ కూడా కట్టడం వల్ల అవి తక్కువ. ఎప్పుడన్నా గానీ మాక్సిమం వస్తూనే ఉంటాయి, ఎప్పుడన్నా ఒక్కొక్కటి వస్తా ఉంటాయి. ఎప్పుడన్నా అంత పెద్ద పాము అనేది ఇప్పుడు అనేది రావట్లేదు. మరి స్వామివారి ఇది కట్టడం వల్ల అని మేము అనుకుంటున్నాం. ప్రహరీ కూడా కట్టడం వల్ల క్లోజ్ బయటకు వెళ్ళటం రావడానికి దారి లేకుండా చేయటం వల్ల అని అనుకుంటున్నాం. ఓకే, అయితే పాటలిపుత్ర చెట్టు వైపునే ఎక్కువ తిరుగుతూ ఉంటానని చెప్పేసి మీ నాన్నగారు చాలా సర్చ్. అవునండి, పాటల చెట్టు వెనకాల ఒక పెద్ద పుట్టు ఉంటుంది. ఇంకా స్వామివారు అనేది ఎప్పుడన్నా కూడా సగం తలకాయ దాంట్లో పెట్టుకుని విడిగా మొత్తం అంతా కూడా బయట పెట్టుకుని పడుకుంటుంది. ఎప్పుడన్నా మేము ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళకి కానీ పెళ్లి కాని వాళ్ళకి కానీ కూడా మేము డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి ఆ స్వామివారి దగ్గరే పూజ చేపిస్తూ ఉంటాం. ఎప్పుడన్నా మాకు కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది. మా మంత్రం విని కానీ మనుషులు, పొలాలు, చుట్టుపక్కల భక్తులు ఎవరైనా పొరపాటున చూడక తొక్కినా గానీ ఇంత మటుకు ఈ ఒక మా తాత వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఏరియాలో పాము కరిసింది, ఈ గుడి దగ్గర పాము కరిసింది అన్న చరిత్ర అనేది ఎంత మటుకు అయితే లేదు. అలాగే వీరి నాన్నగారు సురేష్ గారు, ఆయన సరిగ్గా చెప్పాలంటే కలియుగంలో తెనాలి రామకృష్ణ చెప్పాలి. ఆయన మంచి విద్యావంతులు, అలాగే మంచి హాస్యవంతులు. ఆయన ఉంటే కనుక ఇంకా బాగుంటేది. దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం బాగోపోవడం వల్ల ఆయన్ని కలుసుకోలేకపోయాం. సో వారి పుత్రుడు అయినటువంటి కలుసుకున్నాం. మీ పేరు? మామిళ్ళపల్లి హేమంత్ కుమార్ సార్. మామిళ్ళపల్లి హేమంత్ కుమార్ గారిని కలుసుకున్నాము. చాలా సంతోషం భద్రు గారు, ధన్యవాదాలండి. మాకు ఈ గుడి పుస్తకం గురించి, దీని యొక్క చరిత్ర గురించి మాకు మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఈ క్షేత్రం గుడి వెనకాలే మీకు కాదంబరి వృక్షం కనబడుతుంది. ఈ కాదంబరి వృక్షం మహాలక్ష్మీదేవి కొలువే ఉంటుంది ఈ చెట్టుపై అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు. అలాగే శాస్త్రాల్లోనూ ఉంది. సో ఈ కాదంబరి వృక్షాన్ని కూడా మీరు ఈ క్షేత్రం వెనక వైపు మీరు చూడొచ్చు. చెప్పు.
ఉమ్, 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 అగజ ఉమ్, 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 సరస్వతి ఉమ్, 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 మృత్యుం ఉమ్, 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 ఈశాయ ఉమ్, 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 ఉమ్,